18వ G20 సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచంలో ముఖ్యమైన నేతలందరూ భారతదేశానికి వచ్చారు. భారతదేశం యొక్క ప్రజాస్వామ్య విలువలను ప్రతిష్టను చెప్పడానికి మనం ఒక బుక్లెట్ రిలీజ్ చేస్తాం. ఎంత అద్భుతంగా ఉందంటే ఈ బుక్లెట్. దీనిలో ఇంతకుముందు చాలా ప్రశ్నలు వచ్చాయి, ఇంకా రాబోతాయి అనిపించింది అనమాట. ఈ బుక్లెట్ సివిల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతున్న అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరూ ఒక రౌండ్ వేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో ఈ బుక్లెట్ సంబంధించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అయితే ఈ బుక్లెట్ అనేది ఈ వీడియో కింద ఫస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ బాక్స్లో లింక్ మీకు ఇస్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం విని ఈ బుక్లెట్ ఒకసారి చదవండి, మీకు ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ బుక్లెట్లో ఉన్న ప్రతి అంశాన్ని ప్రతి బొమ్మని డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తే మీరు చాలా వరకు అంటే కాంటెంపరీలో హిస్టరీ పాలిటీలో వచ్చిన క్వశ్చన్స్కి మీకు బ్రెయిన్లో ఈజీగా సబ్కాన్షియస్గా మీరు కనెక్ట్ అయిపోతారనమాట. ఒకసారి ట్రై చేయండి. సో ఈ బుక్ దీని టైటిల్ భారత్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ. దాని హెడ్డింగే భారత్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ. సో ఫ్రంట్ పేజ్లో ఈ బుక్లో ఫ్రీడమ్, ఈక్వాలిటీ, యాక్సెప్టబిలిటీ, హార్మోనీ, సర్వీస్, ఇంక్లూజివిటీ, డెమోక్రసీ కంటే డెమోక్రసీ మీనింగ్ గురించి చాలా అద్భుతంగా ఒక సర్కిల్ రూపంలో చుట్టూ వార్లీ పెయింటింగ్స్ ఉన్నాయి. వార్లీ పెయింటింగ్స్ అంటే మనం గమనిస్తే కనుక జాగ్రఫికల్ ప్యాటర్న్స్లో సర్కిల్స్, స్క్వైర్స్, ట్రయాంగిల్స్, స్ట్రైట్ లైన్స్ వీటితోనే బొమ్మలు ఉంటాయన్నమాట. వాటినే ఇండియాలో ఒక టైప్ ఆఫ్ ఆర్ట్, అది వర్లీ పెయింటింగ్స్ అంటాం. సో మొత్తం ఈ బుక్లెట్లో మనం చాలా వర్లీ పెయింటింగ్స్ చూడొచ్చు. దాంతోపాటు ఈ బుక్లెట్లో ఫ్రంట్ పేజ్లోనే డెమోక్రసీ అంటే ఏమేమి ఉండాలని అట్రిబ్యూట్స్ చిన్న బొమ్మ రూపంలో ఇచ్చారు. ఒకటి ఫ్రీడమ్, రెండోది ఈక్వాలిటీ, మూడోది యాక్సెప్టబిలిటీ, నాలుగోది హార్మోనీ, ఐదోది సర్వీస్, ఆరోది ఇంక్లూజివిటీ. ఈ 6 అట్రిబ్యూట్స్ ఆఫ్ డెమోక్రసీగా మనం అనుకోవచ్చు అనమాట. అయితే ఈ బుక్లో ఫస్ట్లోనే ఒకటి క్లారిటీ చేశారనమాట. మనం చాలా అద్భుతంగా క్లియర్గా రాశారు. ఇన్ఫ్యాక్ట్ భారత్ ఈజ్ ద అఫీషియల్ నేమ్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ ఆల్సో ఇన్ ద డిస్కషన్స్ ఆఫ్ 1946 to 48. భారత్ ఈజ్ ద అఫీషియల్ నేమ్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పి బుక్లోనే ప్రింట్ చేసేసారు ఈ మొత్తం ఈ బుక్లెట్లో. అదేవిధంగా బుక్లెట్లో ఫస్ట్ సబ్హెడింగ్ లాగా డెమోక్రటిక్ ఈథోస్ ఇన్ భారత్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో 1000 సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉన్నాయని చెప్పి. సో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఈ బుక్. దీనిలో మనం మొహంజీదారోలో దొరికిన డాన్సింగ్ గర్ల్ బొమ్మ చూడొచ్చు. డాన్సింగ్ గర్ల్. సో ఆ బొమ్మ వెనకాల ఒక అద్భుతమైన సైట్ చూపించారు. అదే క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం సింధు నాగరికత. ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని రాయకుండా సింధు సరస్వతి సివిలైజేషన్ కూడా మెన్షన్ చేశారనమాట. సింధు సరస్వతి సివిలైజేషన్. దీనిలో ఆ స్ట్రక్చర్ చూపించి ఎంత అద్భుతమైన ప్లానింగ్ ఉందో కదా అని చెప్పారనమాట. ఇక్కడ మనకి డాన్సింగ్ గర్ల్ బొమ్మ. షీ స్టాండ్స్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ అష్యూర్డ్ అండ్ లుకింగ్ ఎట్ ద వరల్డ్ ఐ టు ఐ, ఇండిపెండెంట్. ఒక ఆడపిల్ల కాన్ఫిడెంట్గా, ఇండిపెండెంట్గా, స్వాభిమానంతో ధైర్యంగా ముందుకు చూస్తోంది అని చెప్పి. సో అమ్మాయి ఒక ఇండియన్ ఉమెన్ ఎలా ఉంటుందో ఆ విధంగా, ఒక వెస్ట్రన్ ఇండియాలో ఒక ఉమెన్ ఎలా రెడీ అవుతుందో ఆ విధంగా అడార్నమెంట్స్, జ్యువెలరీ వేసుకుంది అని చెప్పి. సో ఈ డాన్సింగ్ గర్ల్ బొమ్మ మెటీరియల్ వాడింది బ్రాంజ్ మెటీరియల్ అనమాట. దీని హైట్ 10.5 సెంటీమీటర్స్. దీని హైట్ 10.5 సెంటీమీటర్స్. తర్వాత నెక్స్ట్ పేజ్లో మనం చూస్తే కనుక పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్ ద వేదిక్ ఎరా. పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్ ద వేదిక్ ఎరా. సో మనకు తెలుసు, మనకి 4 వేదాస్ ఉన్నాయి. ఋగ్వేద, అథర్వవేద, సామవేద, యజుర్వేద. సో దీనిలో ఋగ్వేదాలో, అథర్వవేదాలో ఈ 2 వేదాస్లో కదా సభ, సమితి, సంసద్ అనే మాటలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆ వేదాస్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి ఋగ్వేదాలో, అథర్వవేదాలో. సభ అంటే అసెంబ్లీ ఆఫ్ ఎల్డర్స్, సమితి అంటే అసెంబ్లీ ఆఫ్ కామన్ మ్యాన్, కామన్ ఫోక్, సంసద్ అంటే పార్లమెంట్. సో డెమోక్రటిక్ ఈథోస్ అనేవి ఇప్పుడు కావు, వేదిక్ ఎరాలోనే ఋగ్వేదాలో, అథర్వేదాలో మనకు ఉన్నాయని చెప్పడంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఋగ్వేదాలో ఒక సూక్తి చెప్తుందనమాట. కామన్ పీపుల్ కామన్ ప్లేస్లో కూర్చుని వాళ్ళ పర్సెప్షన్స్ అన్నీ కూడా బయటికి చెప్పే ఒక అద్భుతమైన గ్యాదరింగ్స్ ఉంటాయి మనకు ఆ టైంలో అని చెప్పి తెలియజేస్తుంది. సో ఋగ్వేద టైంలోనే, అథర్వవేద టైంలోనే సభ, సమితి, సంసద్ అనే మాటలు ప్రాచుర్యంలో ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట ఈ బుక్ ద్వారా. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో కనుక మనం చూస్తే ద కింగ్ చోజన్ బై హిస్ పీపుల్. ద కింగ్ చోజన్ బై హిస్ పీపుల్.
ఇక్కడ దశరథుడు, మీకు తెలుసు రాముని తండ్రి దశరథుడు తన పిల్లల్లో ఎవరిని రాజు చేయాలనే అంశం పైన చాలామంది పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి, మినిస్టర్స్ దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత అందరూ ఏకగ్రీవంగా అగ్రీ చేసిన కింగ్ లార్డ్ రామ. మనందరూ తెలుసు భారతదేశంలో రామరాజ్య అంటే ఐడియల్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ని సూచిస్తుందన్నమాట. రామరాజ్యంలాగా ఉంది అని. సో లార్డ్ రామ అనే ఈతో అనేది ఈరోజు కాదు, మనకి గుడ్ గవర్నెన్స్ కాన్సెప్ట్. లార్డ్ రామ అనేది అందరూ కలిసి ఎన్నుకొనబడిన ప్రభు అనమాట ఆయన. సో అట్లా స్టార్ట్ చేశారు. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో అప్హోల్డ్ ధర్మ ద రైట్ వే, ధర్మాన్ని ఆచరించడం, ధర్మాన్ని పాటించడం అదే సన్మార్గం అని చెప్పారనమాట. మహాభారత ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నారు. మన మహాభారతంలో మంచి విలువలు ఉన్నాయి, సమాజం యొక్క సూక్తులు ఉన్నాయి, సుపరిపాలన గురించి ఉంది. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సింది భీష్మాచార్యుడు. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఎ డయింగ్ ప్యాట్రియార్క్. భీష్మాచార్య మహాభారత యుద్ధంలో అంపశయ్య మీద ఉంటాడు. అంపశయ్య మీద చివరిలో ఉన్నప్పుడు రోజు రాత్రిపూట ఎదిష్టారా అంటే ధర్మరాజు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా వింటుంటాడనమాట. ధర్మరాజుకి ఆయన సూక్తులు చెప్తూ ఉంటాడు. సో సుపరిపాలన గురించి ఏ రాజుకైనా ఉండాల్సిన ముఖ్య లక్ష్యం ధర్మాన్ని కాపాడటం, ప్రజల యొక్క సంతోషాన్ని, శాంతి భద్రతలను, సౌభాగ్యతను కాపాడటం అనమాట. ఇదే రాజు యొక్క పరమావిధి అని చెప్తుంటారు భీష్మాచార్యుల వారు. అదే అంపశయ్య నుంచి ఆయన సుపరిపాలన గురించి చెప్తారనమాట. లాస్ట్ క్షణాల్లో కూడా ఆయన సుపరిపాలన గురించి చెప్పే వెళ్తారనమాట. సో భగవద్గీత అనేది మహాభారతంలో ఒక దాదాపు 700 వర్సెస్ ఉన్న ఒక చాప్టర్ అనమాట. ఈ చాప్టర్లో ఒక మంచి రాజు ఎలా ఉండాలి, రాజు యొక్క లక్షణం ఏంటి అని కూడా చెప్తుంటారు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, కర్మయోగ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ కర్మ సన్యాస, యాక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఇన్యాక్షన్ అని చెప్పి. అలానే మహాభారతంలో లోక సంగ్రహ అనే మాట ఉంటుంది. అది భగవద్గీత నుంచి వచ్చింది. లోక సంగ్రహ అంటే ఒక కింగ్ ఎలా కాపాడాలి అందరినీ, ఒక కింగ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఎలా ప్రమోట్ చేయాలి అని చెప్పి. సో తర్వాత చాప్టర్లో మనం చూస్తే కలెక్టివ్ రూల్ ఆఫ్ ద పీపుల్, అందరు కలిసి సమిష్టిగా పరిపాలన. ఇక్కడ ఒక చక్కటి బొమ్మ చూపించారు. సాంచీ స్తూప యొక్క ఒక వాల్ అనమాట, అది రైలింగ్. సాంచీ స్తూప యొక్క ఒక రైలింగ్ చూపించారనమాట. ఇక్కడ మనకి కునిక్ అజాతశత్రు అని వాడారు. అజాతశత్రు మీకు తెలుసు హారియంక డైనస్టీ, బింబిసార వాళ్ళ పుత్రుడు అనమాట అజాతశత్రు. దీన్ని కునిక్ అంటారు. కునిక్ అని ఎందుకంటారంటే ఈయన తండ్రిని చంపాడు, పితృహారం చేశాడు, పితృని సంహరించాడు అనమాట, ఫాదర్ని చంపేశాడు అందుకని. సో ఇక్కడ ఈ బొమ్మలో ఇంకొక మాట కూడా కింద రాస్తారు. ఇక్కడ మల్లాస్ ఆఫ్ కుషినారా అని ఉంది. మల్లాస్ ఆఫ్ కుషినారా అంటే కుషినారా అంటే కుషినగర, కుష్యారా అని కూడా పిలుస్తాం అనమాట. మల్లాస్ ఆఫ్ కుషినారా అంటే ఎగ్జాక్ట్గా కుషినారాకు సంబంధించిన మల్లాసు. ఇది ఒక ట్రైబల్ పీపుల్, ఒక సెక్ట్ నేమ్ అనమాట. అక్కడ వీళ్ళు రిపబ్లిక్ నేచర్ ద్వారా పరిపాలించుకుంటుంటారు. అంటే అక్కడ ఊర్లో అందరూ కూర్చుని, పెద్దలందరూ కూర్చుని నిర్ణయాలు తీసుకుంటారు అనమాట. అంటే రిపబ్లికన్ నేచర్ మనకు అప్పుడే ఉంది అని చెప్పి. తర్వాత కలెక్టివ్ రూల్ ఆఫ్ ద పీపుల్ అనే చాప్టర్ స్టార్ట్ అయింది. కలెక్టివ్ రూల్ ఆఫ్ ద పీపుల్లో గణతంత్ర అనే మాట వాడారు. గణతంత్ర అంటే రిపబ్లిక్. మనము మహాజనపద సంబంధించిన మాట్లాడినప్పుడు దానికి సంబంధించి ఇంకొక మాట కూడా ఇక్కడ మాట్లాడారు, గణతంత్ర అని. గణతంత్ర అంటే రిపబ్లిక్ అని. అండ్ గణతంత్రాలో హెడ్ ఎవరంటే గణప్రముఖ. గణప్రముఖ అంటే హెడ్ అనమాట. సో ఇక్కడే చాలా ఏన్షియంట్ టెక్స్ట్ పేర్లు వాడారు. ఇదే మనకి ఎగ్జామ్ క్వశ్చన్స్. ఇక్కడ అనేక ప్రాచీన గ్రంథాలు, ఏన్షియంట్ టెక్స్ట్స్ గురించి మాట్లాడారు. ఆ టెక్స్ట్లో పీపుల్స్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎలా మెన్షన్ అయినాయో అని ప్రస్తావిస్తూ రకరకాల పుస్తకాల గురించి మాట్లాడారు. ఉదాహరణకి అష్టాధ్యాయి, దీన్ని పాణిని రాశారనమాట. దీన్ని సాంస్క్రిట్ గ్రామర్ బుక్ అని పిలుస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ దీని మీద ఆల్రెడీ యూపీఎస్లో క్వశ్చన్ వచ్చింది. తర్వాత మహావగ్గ అనేది కూడా బుద్ధిస్ట్ టెక్స్ట్, దీన్ని ఉపాలి రాశారనమాట. తర్వాత దిగనాయక అనేది ఎవరు రాశారు ఎవరికి తెలీదు, బట్ దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ లాంగ్ లెక్చర్స్ గివెన్ బై బుద్ధ. సో దీని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత అచరంగ సూత్ర అనే పుస్తకం, ఇది జైన్ టెక్స్ట్, జైనుల యొక్క గ్రంథం అనమాట. దీన్ని సుధర్మ రాశారు. అంతకుమించి ఇక్కడ ఇంకో పుస్తకం గురించి కూడా రాశారు, భగవతీ సూత్ర. ఇది కూడా జైన్స్ టెక్స్టే. ఇది సుధర్మ స్వామి అనేవాళ్ళు రాశారనమాట. మొత్తం ఈ పుస్తకాలన్నింటిలో కూడా లోకతాంత్రిక అనే పదాన్ని వాడారు. ఇది గవర్నెన్స్ బై ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అని మీనింగ్ అని చెప్తూ ఇక్కడ గణ అంటే అసెంబ్లీ, ప్యుగా అంటే గ్రూప్, నిగమ అంటే కార్పొరేషన్, జనపద అంటే రెల్మ్ ఆర్ టెరిటరీ, సంతగార అంటే సెంట్రల్ అసెంబ్లీ, ఇలాంటి పదాలు దీనిలో వాడారనమాట. అంటే మనకు అక్కడ ఏమర్థమవుతుంది,
రకరకాల టెక్స్ట్లను ఉపయోగించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గణతంత్రము లేదా రిపబ్లికన్ నేచర్, లోకతంత్రము ఈరోజు వచ్చింది కాదు, భారత మూలాల్లో ఉంది అని చెప్తుందన్నమాట. తర్వాత చాప్టర్ ప్లూరలిజం అండ్ టాలరెన్స్. మీకు అందరికి తెలుసు ప్లూరలిజం అంటే యాక్సెప్టింగ్ ద డైవర్సిటీ, భిన్నత్వాన్ని యాక్సెప్ట్ చేయటం. ప్లూరలిజం అండ్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే సహనం. ఇక్కడ జైన మతానికి చెందిన అనేకాంతవాద అనే ఫిలాసఫీ గురించి రాశారు. ఈ చాప్టర్లో జైన మతానికి చెందిన అనేకాంతవాద ఫిలాసఫీని చేశారనమాట. దీని మీద ఆల్రెడీ యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది. అనేకాంతవాద అంటే ట్రూత్ అనేది మల్టిపుల్ వేస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ట్రూత్కి మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ ఉంటాయని చెప్పి ఒక ఉదాహరణ చెప్తాను. నేను చెప్పాను మ్యాంగో బాగా పండితే పసుపు రంగులో ఉంటుంది అని. ఇంకొకరు చెప్పారు మ్యాంగో బాగా టేస్ట్గా ఉంటుంది అని చెప్పి. ఇంకొకరు చెప్పారు మ్యాంగో బాగా పండిన తర్వాత మంచి సువాసన వస్తుంది అని చెప్పి. సో దీనిలో అన్ని ట్రూత్సే, అంటే ఒక ట్రూత్కి రకరకాల యాట్రిబ్యూట్స్ ఉంటాయని. అనేకాంతవాద ఇది జైన్ ఫిలాసఫీ అనమాట. సో ఈ జైన్ ఫిలాసఫీలో కోఎగ్జిస్టెన్స్ అండ్ టాలరెన్స్ గురించి కూడా ఉన్నాయని చెప్పారనమాట. ఎప్పుడైనా సరే మనం అనేకాంతవాద చదివేటప్పుడు షడ్వాద గురించి కూడా చదవాలన్నమాట. అంటే ఏ జడ్జిమెంట్ అయినా కండిషనలే, ఏ జడ్జిమెంట్ అయినా పరిస్థితులను బట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన డెసిషన్స్ తీసుకోవచ్చు, సర్కమ్స్టెన్సెస్ని బట్టి, అక్కడున్న కండిషన్స్ని బట్టి. సో దీన్నే షడ్వాద అంటాం. సో జైనిజంలో ఆల్రెడీ అనేకాంతవాద ఈ బుక్లెట్లో ఇచ్చారు, మన యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్లో కూడా ఇచ్చారనమాట. అదేవిధంగా షడ్వాద అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తర్వాత జైనిజం, బుద్ధిజం యూపీఎస్సీ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చేవి. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో కంపాషన్ అండ్ ఈక్వాలిటీ. కంపాషన్ అంటే దయ అండ్ సమానత్వం అని. ఇక్కడ బుద్ధిస్ట్ సంఘాస్ గురించి రాశారు. బౌద్ధ సంఘ అని. సో గౌతమ్ బుద్ధుడు సంఘాల గురించి మాట్లాడారు. ఎవరైతే బుద్ధిజంలోకి రావాలనుకుంటారో, ఎవరైతే మాంగ్హుడ్ చేపట్టాలనుకుంటారో వాళ్ళు సంఘాలలో చేరాలి అని చెప్పి, దాన్నే బుద్ధ సంఘాలు. ఈ సంఘాల్లో ఓపెన్ డిస్కషన్స్, డిబేట్స్, డెలిబరేషన్స్ ఉంటాయి. ఓపెన్ డిస్కషన్స్, డిబేట్స్, డెలిబరేషన్స్. సో ఇక్కడ బుద్ధిస్ట్ మాంగ్స్ వాళ్ళ లీడర్స్ని ఎలక్ట్ చేసుకుంటారనమాట. లీడర్స్ని వాళ్ళు ఇంపార్టెంట్ డిస్కషన్స్ అవి చేసుకోవడానికి వాళ్ళు లీడర్స్ ఉంటారు, వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు. ఈ డెసిషన్స్ అన్నీ కూడా మెజారిటీ రూపంలో ఉంటాయి. అక్కడ డెసిషన్స్ అన్నీ కూడా మెజారిటీ రూపంలో ఉంటాయి అన్నమాట. ఓటింగ్ కూడా జరుగుద్దంట. బుద్ధిస్ట్ సంఘాస్లో వాళ్ళ లీడర్స్ని ఎలక్ట్ చేసుకోవడానికి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఎలా జరుగుతాయి తెలుసా? విస్పరింగ్ ఇన్ అన్ ఇయర్ ఆర్ త్రూ సీక్రెట్ బ్యాలెట్. అంటే చెవిలో చెప్పడం స్లోగా, లేదా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగేదంట ఆ టైంలో. సో బుద్ధిస్ట్ సంఘాస్లోనే ఈ ఎలక్షన్ అనే ప్రాసెస్ ఉంది. అది ఇప్పటిది కాదు, 5th century BCలోనే ఈ సంఘాస్లో అలాంటి కాన్సెప్ట్స్ ఉండేయని చెప్పారనమాట. తర్వాత నెక్స్ట్ చాప్టర్ ద పీపుల్స్ లీడర్లో ఫస్ట్ వర్డ్ ఇక్కడ రాసింది మహాసమ్మత. ఈవెన్ బుద్ధిజంలో కూడా మహాజన సమ్మత, దోస్ హూ యాక్సెప్టెడ్ బై ఆల్. ఎవరైతే అందరూ మహాజన సమ్మత, అందరు జనం ఎవరైతే ఒక వ్యక్తిని తమ రాజుగా ఏకీభవిస్తారో, ఎవరైతే ఒప్పుకుంటారో అతనే రాజు అవుతాడు అనమాట. దాన్నే మహాజన సమ్మత అంటాం. సో కింగ్ వాజ్ చోజన్ బై హోల్ పీపుల్. వసెత్త అంటే ద హెడ్ ఈజ్ చోజన్ బై పీపుల్ అనమాట. సో గణరాజ్య లిటరలీ మీన్స్ పీపుల్ స్టేట్. గణరాజ్య లిటరలీ మీన్స్ పీపుల్ స్టేట్. అంటే బుద్ధిజం, జైనిజం రెండిట్లో కూడా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అని అర్థం. బౌద్ధ మతంలో మిగతా అన్ని చోట్ల కూడా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తే కనుక చక్కగా కౌటిల్య పక్కనే చంద్రగుప్త మౌర్య బొమ్మ ఉంటుందన్నమాట. మీకు తెలుసు మౌర్యన్ ఎంపైర్, దానికి స్థాపించడానికి ప్రధాన కారకుడు కౌటిల్య ఆర్ చాణక్య. ద కింగ్ సర్వ్స్ ద పీపుల్. ప్రజలకి కింగ్ సేవ చేయాలి, కింగ్ బాధ్యతే అది. ఇక్కడ కౌటిల్య అర్థశాస్త్రాల్లో చెప్పిన ఒక మాటని ఉటంకించారు. ఈ మాట ఎథిక్స్ పేపర్లో కానీ, ఎస్ఏ పేపర్లో కానీ, గుడ్ గవర్నెన్స్లో కానీ, పాలిటీలో కానీ ఎక్కడైనా రాయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ద పర్సనల్ హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్. ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ డస్ నాట్ లై ఇన్ హిస్ పర్సనల్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అలోన్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క సంతోషం తన సుఖాల్లోనూ, తన సొంత సుఖాల్లోనూ, తన సొంత సంతోషంలోనూ ఉండదు. ప్రజల యొక్క ఆకాంక్షల్లోనే, ప్రజల యొక్క సంతోషంలోనే తన యొక్క సుఖం ఉంటుంది అని చెప్పిన మీనింగ్ అనమాట. ఇది కౌటిల్య కోట్. చాలా చాలా ఇంపార్టెంట్ కోట్. ఎక్కడైనా మీరు రాసుకోవచ్చు. ఇంకా ఎలాబరేట్గా ఇక్కడ ఉంది, దాన్ని మీరు పూర్తి స్థాయిలో చదువుకోండి. తర్వాత నో మ్యాన్ ఈజ్ సుపీరియర్ టు ఎనదర్. ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు. ఇన్ఫ్యాక్ట్ రూల్ ఆఫ్ లా.
చట్టం ముందు అందరూ సమానులే. మీ అందరికి తెలుసు మెగస్థినిస్ గ్రీక్ అంబాసిడర్, ఆయన మౌర్యన్ కోర్ట్కి వచ్చాడనమాట. ఆయన ఇండికా అనే బుక్ రాశాడు. ఆ బుక్లో ఒక మాట రాస్తాడు, మెగస్థినిస్ గ్రీక్ అంబాసిడర్, మోస్ట్ ఆఫ్ ద సిటీస్ అడాప్టెడ్ ఏ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని. భారతదేశంలో చాలా సిటీస్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అడాప్ట్ చేసుకునేది. మెగస్థినిస్ అప్పట్లోనే రాశాడు అంటే మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా డియోడరస్ సిసిలస్ కూడా ఇండియాలో ఉన్న సమానత్వం గురించి, లిబర్టీస్ గురించి అద్భుతంగా వర్ణించారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల స్లేవరీ ఉన్న ఇండియాలో చాలా తక్కువ కనిపించేది ఆ రోజుల్లో. నెక్స్ట్ చాప్టర్, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ అండ్ ద సెంటర్, ప్రజా సంక్షేమమే అతి ముఖ్యమైనది అని చెప్పి. సో మౌర్యన్ ఎంపైర్లో మీకు తెలుసు చంద్రగుప్త మౌర్య, ఆ తర్వాత ఉన్న గ్రేట్ రూలర్ అశోక కళింగ యుద్ధం తర్వాత మనసు మారిందైంది, శాంతే గొప్పదని ఒప్పుకుంది. ధర్మఘోష ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ బేరీ ఘోష అని చెప్పారనమాట. అదంతా ఈ బుక్లో మెన్షన్ చేస్తూ ఇక్కడ అద్భుతంగా అశోకకు సంబంధించిన లయన్ క్యాపిటల్ వైశాలి, అదే మనం మన జాతీయ చిహ్నంగా కూడా తీసుకున్నాము, లయన్ క్యాపిటల్ ఎట్ వైశాలి. తర్వాత సన్నతి స్కల్ప్చర్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది, బొమ్మ కూడా పెట్టింది. సన్నతి స్కల్ప్చర్ అంటే నార్థన్ కన్నడలో కాళీ టెంపుల్, అక్కడ చాలా ఎక్స్కవేషన్స్ బయటపడ్డాయి తర్వాత, అంటే అశోక్కు సంబంధించిన మాటలు ఎక్స్కవేషన్స్ బయటపడ్డాయి. సో సన్నతి స్కల్ప్చర్ ఇది కూడా మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంటే. తర్వాత ఎడిక్ట్స్ ఆఫ్ రూప్నగర్ మధ్యప్రదేశ్, ఇది కూడా చూపించారు, ఈ బొమ్మ కూడా చూపించారు, ఎడిక్ట్స్ పిక్చర్ కూడా దీనిలో చూపించారనమాట, ఎడిక్ట్స్ ఆఫ్ రూప్నగర్ మధ్యప్రదేశ్. తర్వాత ఇక్కడ మనం అశోకకు సంబంధించి ఆయన తర్వాత ధర్మఘోషాన్ని ఎలా పెంపొందించడం దాని మీద డిస్కషన్ కొంత చేశారు. తర్వాత సర్వీస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్, సేవే ప్రధానము అని చెప్తూ చైనీస్ ట్రావెలర్ ఫాహీన్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన అబ్జర్వ్ చేసిన విషయం రాశారంట. రూల్ ఆఫ్ లా పబ్లిక్ వెల్ఫేర్ ఇండియాలో ఎలా ఉండేది అని చెప్పి. సో ఫాహీన్ చంద్రగుప్త 2 టైంలో ఇండియాకి వచ్చారు. చైనీస్ ట్రావెలర్ ఫాహీన్ చంద్రగుప్త 2 టైంలో ఇండియాకి వచ్చారంట. ఇది కూడా ఒక మాట రాస్తారు ఫాహీన్ ఇక్కడ, ఎంత పెద్ద రాజైనా, ఎంపరర్ అయినా, చక్రవర్తి అయినా పెద్దల ముందు తన కిరీటాన్ని పక్కన పెట్టి కింద కూర్చుని వాళ్ళకి దండం పెట్టి వాళ్ళు చెప్పిన సూక్తులు వినేవాళ్ళు అని చెప్పి. నువ్వు ఎంత పెద్ద రాజైనా ఇంటలెక్చువల్స్ ముందు, పెద్దల ముందు వాళ్ళు కిరీటాన్ని పక్కన పెట్టి కూర్చునేవాళ్ళంట. అదే ఫహీన్ ట్రావెలర్ తన ట్రావెలాగ్లో రాశారని చెప్పారు, అదే ఇక్కడ కూడా రాస్తుందన్నమాట. తర్వాత ద పవర్ టు చూస్ అండ్ టు చేంజ్, ఇక్కడ చక్కటి పిక్చర్, కాలింపూర్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ గురించి రాశారనమాట. ఇక్కడ బొమ్మ కూడా ఇక్కడ ప్రచురించారు. కింగ్ గోపాల వాజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ టు రీప్లేస్ అన్ అన్ఫిట్ రూలర్. సో కాలింపూర్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో గోపాల అనే రాజు అన్ఫిట్ రూలర్ని పక్కన పెట్టి ప్రజలు ఆయన ఎలా ఎన్నుకున్నారు గోపాల అని చెప్పి. గోపాల ఆఫ్ పాలా డైనస్టీ, యూ ఆల్ నో దాట్. తర్వాత ఇంకొన్ని మెన్షన్స్ కూడా చేస్తారు ఈ చాప్టర్లో. రుద్రదామన్ 1, కారవేళ, తర్వాత సముద్రగుప్త, వీళ్ళందరూ కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఎంతో కొంత ఎలా వాడారు అని చెప్పి. తర్వాత రుద్రదామన్ 1, కారవేళ ఆఫ్ కళింగ, సముద్రగుప్త, ఇదంతా కూడా చాలా ఇన్స్క్రిప్షన్స్ ద్వారా వీళ్ళందరినీ ప్రజలు ఎలా చూజ్ చేసుకున్నారు. సో కారవేళ కానీ, లేకపోతే రుద్రదామన్ 1 కానీ, సముద్రగుప్త కానీ, వీళ్ళందరూ కూడా ప్రజల సమ్మతి ఉన్న లీడర్సే అనమాట. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో గిల్డ్స్ అండ్ డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్, ఆల్రెడీ మనకి యూపీఎస్సీలో గిల్డ్స్ మీద క్వశ్చన్ వచ్చేసింది. ఎట్లా అంటే శ్రేణి అంటే ఎవరు, గిల్డ్స్, శ్రేణి అంటే ఏంటి, గిల్డ్స్. నిగమ్ అంటే టౌన్ అడ్మినిస్ట్రేషన్, చీఫ్ అంటే జతక, తర్వాత హెడ్ ఆఫ్ ద అసోసియేషన్ అంటే శ్రేష్ఠి. ఇట్లా పేర్లను బట్టి, టెర్మినాలజీని బట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. శ్రేణి అంటే గిల్డ్, నిగమ్ అంటే టౌన్ అడ్మినిస్ట్రేషన్, జతక అంటే చీఫ్, శ్రేష్ఠి అంటే హెడ్స్ ఆఫ్ అన్ అసోసియేషన్. అలానే ఇక్కడ ఈ చాప్టర్లో వైలభట్ట స్వామి టెంపుల్ ఇన్స్క్రిప్షన్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా చెప్పారనమాట. సో ఇక్కడ కొంత మ్యాటర్ కూడా రాశారు, అది మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది, కొంత టెర్మినాలజీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక పిక్చర్ కూడా పెట్టారనమాట, ఆ పిక్చర్ని గమనించి ఆ కింద ఉన్న డిస్క్రిప్షన్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని మన క్వశ్చన్స్ ఎలా వస్తాయో గమనిస్తే మంచిది. తర్వాత డెమోక్రటిక్ అండ్ స్పిరిచువల్ సోషల్ ఇథోస్, ఇక్కడ చాలామంది గొప్ప వ్యక్తుల బొమ్మలు వేశారు. సో బొమ్మలు చూసే ముందు ఒక అద్భుతమైన మాట ఇక్కడ నాకు భలే నచ్చింది. ఇది సెయింట్ రవిదాస్ చెప్పిన మాట,
దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ యూ జస్ట్ లైక్ వాటర్ అండ్ వేవ్స్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ యూ జస్ట్ లైక్ వాటర్ అండ్ వేవ్స్. ఇక్కడ చాలామంది గొప్ప వ్యక్తుల పిక్చర్స్ అన్నీ వేశారనమాట. కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తాను, మీరు వీళ్ళ గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోండి. స్వామి రామానుజాచార్య, స్వామి రామానంద్, పోయట్రస్ లాల్ దేవ్, సెయింట్ బసవన్న, సెయింట్ కబీర్, గురునానక్, భక్త్ నర్సింహ్ మెహతా, చైతన్య మహాప్రభు, శ్రీమంత శంకర్దేవ్, సెయింట్ రవిదాస్, పోయట్ పొంతనం నంబూద్రి, సెయింట్ ధ్యానేశ్వర్, సెయింట్ తుకారాం, బుల్లేషా. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో ద పవర్ ఆఫ్ పార్టిసిపేషన్ అనే చాప్టర్లో సర్వసమ్మతి అనే మాట వాడారు. సర్వసమ్మతి అంటే కన్సెంట్ ఆఫ్ పీపుల్. ఇక్కడ విజయనగర ఎంపైర్ గురించి చూపించారు. అండ్ దాంతోపాటు పక్కనే విఠలదేవ టెంపుల్ ఇన్ హంపీలో విఠల టెంపుల్ స్టోన్ చారియట్ గురించి చూపించారనమాట. అండ్ కృష్ణదేవరాయ బొమ్మ, రిప్రజెంటేటివ్ ఇమేజ్ ఆఫ్ కృష్ణదేవరాయ కూడా ఆ రోజుల్లో ఉన్న హంపీ స్టైల్లో చూపించారనమాట. సో ఇక్కడ విజయనగర ఎంపైర్ ఎలా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని సృష్టించింది, కృష్ణదేవరాయ ఎలా అమరనాయకాస్ అంటే గవర్నర్స్ని ఏ విధంగా పెట్టారు, గవర్నర్స్ కన్సెంట్ లేకుండా, అమరనాయకాస్ కన్సెంట్ లేకుండా ఏ పనులు చేసేవాళ్ళు కాదు ఆయన అని చెప్తూ, కృష్ణదేవరాయ తన ఎంపైర్ని మొత్తం ప్రావిన్సెస్గా డివైడ్ చేశారు, మండలమ్స్ అంటే ప్రావిన్సెస్, నాడూస్ అంటే డిస్ట్రిక్ట్స్, స్థలాస్ అంటే సబ్ డిస్ట్రిక్ట్స్, గ్రామాస్ అంటే విలేజ్. ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ అమర్నాయక అంటే గవర్నర్స్, దాంతోపాటు ఆయన మండలమ్స్, నాడూస్, స్థలాస్, గ్రామాస్. సో మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు, మండలమ్స్, నాడూస్, స్థలాస్, గ్రామాస్ ఎవరి టైంలో ఈ విధమైన అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో డివిజన్ ఆఫ్ టెరిటరీస్ ఉండేవి అని చెప్తే కృష్ణదేవరాయ టైంలో. మండల అంటే ప్రావిన్స్, నాడు అంటే డిస్ట్రిక్ట్, స్థల అంటే సబ్ డిస్ట్రిక్ట్, గ్రామ అంటే విలేజ్. తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వచ్చేసరికి మనం చూస్తే కనుక అక్బర్. ఇక్కడ బాబర్, హుమయూన్ అందరినీ దాటేసి డైరెక్ట్గా మనం అక్బర్లోకి వచ్చాం. ఎందుకంటే ఆయనే టాలరెన్స్ని ప్రబోధించాడు. మోనార్కి ఇంత అద్భుతంగా ఉంటుందా, రాచరికం కూడా ఇంత బాగుంటుందా అని చెప్పిన వ్యక్తి ఆయన అనమాట. థర్డ్ మొఘల్ రూలర్ అక్బర్. ఆయన అద్భుతమైన డెమోక్రటిక్ విధానాన్ని ప్రాక్టీస్ చేసేవాడు. ఎవ్రీవన్స్ వెల్ఫేర్ రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజన్, వాళ్ళ మతం ఏదైనా సరే అందరి సంక్షేమం ముఖ్యం అని చెప్పి అక్బర్ ఒక సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశాడు. సుల్ ఈ కుల్ అంటే యూనివర్సల్ పీస్ అని అర్థం. దీనిలో ఎక్కడ మతపరమైన వివక్ష ఉండదన్నమాట. అలానే అన్ని మతాల సారాంశాన్ని కలిపి ఆయన ఒక కొత్త మతాన్ని సృష్టించాడు. దిన్ ఈ ఇలాహీ ఆర్ డివైన్ ఫెయిత్. ఎవరు దిన్ ఈ ఇలాహీని సృష్టించారని చెప్పి 30 సంవత్సరాల క్రితమే క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా మీరు అక్బర్ సంబంధించిన ఫోర్ట్స్ పదాలు చూస్తుంటే కనుక ఇబాదత్ ఖానా అంటే అందరూ వైజ్ పీపుల్ కూర్చుని అక్కడ డిస్కషన్స్ చేస్తారనమాట. అక్కడ తీసుకుని రకరకాల అంశాల మీద చర్చిస్తారనమాట, డిబేట్ చేస్తారు. అక్బర్ ఎప్పుడు కూడా తన నిర్ణయాలు తీసుకున్నప్పుడు 9 వైజ్ పీపుల్ని కన్సల్ట్ చేసేవాడంట. నవరత్నాస్, 9 వైజ్ పీపుల్. సో అక్బర్ చాలా అద్భుతంగా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ చేసేవాడని అంటుంటారనమాట. నెక్స్ట్ మనం చూస్తే కనుక డెమోక్రటిక్ లెగసీ ఆఫ్ ఎ లెజెండ్. ఇక్కడ డెమోక్రటిక్ లెగసీ ఆఫ్ ఎ లెజెండ్ అంటే ఛత్రపతి శివాజీ. ఈయన మీద స్పెషల్గా ఆయన పిక్చరు, ఆయన అందరినీ కన్సల్ట్ చేసే విధానము అవన్నీ చూపించారనమాట. ఛత్రపతి శివాజీ ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్ ఇన్ ఇండియాలో మరాఠా ఎంపైర్. ఈయన అష్టప్రధాన్, అష్ట అంటే 8 మంది మినిస్టర్స్ని కన్సల్ట్ చేసేవాడంట ప్రతి విషయంలో. ఆయన ఇంకో మాట అనేవాడంటే కింగ్ కౌన్సిల్ని దాటేసి వెళ్ళకూడదు, కౌన్సిల్ ఏది చెప్తే అదే వినాలి అని చెప్పి. సో ఆయన ఒక దిక్కత్ కూడా రిలీజ్ చేశాడంట, ఒక పేపర్ కూడా, అజ్ఞపత్ర అని చెప్పి. అజ్ఞపత్ర అంటే ఈ అష్టప్రధాన్ వాళ్ళు ఏ విధమైన డ్యూటీస్ పాటించాలి అని. ఈ అష్టప్రధాన్లో ఎవరెవరు ఉంటారో ఒకసారి చూద్దాం. సుమంత్ర అంటే మినిస్టర్, పండిట్ అంటే ప్రీస్ట్, మంత్రి అంటే మినిస్టర్, ప్రధాన అంటే ప్రైమ్ మినిస్టర్, సచివ సెక్రటరీ, అమాత్య మినిస్టర్, ప్రాద్వివాక్ చీఫ్ జస్టిస్, ప్రతినిధి కింగ్స్ రిప్రజెంటేటివ్. ఛత్రపతి శివాజీ గవర్నెన్స్ ఆఫ్ ద పీపుల్, లోకతంత్రం మీద స్పెషల్గా ఫోకస్ పెట్టాడు. అంటే గుడ్ గవర్నెన్స్ మీద, బెటర్ గవర్నెన్స్ మీద. ఇంకా అక్కడి నుంచి భారతదేశానికి స్వతంత్రం రావటం, గ్రామ పంచాయతీ వ్యవస్థ కోసం మనం పోరాడటం, ఇలా రకరకాలుగా. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. తెలంగాణలో కోలం ట్రైబ్స్ ఏ విధంగా కూర్చుని కుల పంచాయతీలు చేస్తుంటారు, అలానే బీహార్లో గోండ్ ట్రైబ్స్ రాయి సభను ఎలా కండక్ట్ చేస్తారో, అలానే ఇక్కడ పిక్చర్లో హిమాచల్ ప్రదేశ్లో హకీమా కౌన్సిల్ మొలానా విలేజ్లో ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అలానే జార్ఖండ్లో మాంజీ పర్గానిత్ సంతాల్ కమ్యూనిటీ వాళ్ళు కూర్చుని ఏ విధంగా చర్చలు జరుపుకుని నిర్ణయానికి వస్తారో, ఇదంతా కూడా పిక్చర్స్ రూపంలో పెట్టారనమాట. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. తర్వాత మనకి రాజ్యాంగం రావటం 1947 నుంచి ఏం జరిగింది, మన రాజ్యాంగం మనం రచించుకోవటం,
దానిలో 3 pillars ఆఫ్ డెమోక్రసీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, వీటన్నిటి గురించి చర్చించుకున్నాం. మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించి 389 మెంబర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్, మన రాజ్యాంగ పరిషత్లో 389 మంది విభిన్నమైన బ్యాక్గ్రౌండ్స్, దానిలో 15 మంది మహిళలు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, 15 మంది మహిళలు ఉన్నారు. అండ్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అని పేరు స్పెషల్గా మెన్షన్ చేశారనమాట. ఇలా మన కాన్స్టిట్యూషన్ గురించి రాస్తూ, ఇలా మన రాజ్యాంగాన్ని గురించి రాస్తూ, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ అన్ ఆర్గానిక్ అండ్ కాంటెంపరీ డాక్యుమెంట్ కన్సిస్టెంట్లీ ఇవాల్వింగ్ టు రిజొనేట్ విత్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. చూడండి ఎంత అద్భుతంగా. మన రాజ్యాంగం అనేది ఒక ఆర్గానిక్ అండ్ కాంటెంపరీ, సమకాలీనంగా అందరికీ ఉపయోగపడే ఒక డాక్యుమెంటు అండ్ ప్రజల యొక్క మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం అద్భుతంగా పనిచేస్తున్న మన రాజ్యాంగం అని చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో ఎంబ్రేసింగ్ వన్ అండ్ ఆల్, మన రాజ్యాంగం అందరినీ ముందుకు నడిపిస్తుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు రియల్ పవర్స్, నామినల్ పవర్స్, ఇవన్నిటిని డిస్కస్ చేసాం. లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ ఉన్నాయి. అండ్ సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ ఎలా చట్టాలని కాపాడుతున్నాయి, పరిరక్షిస్తున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేశారు. తర్వాత మన మొదటి లోక్సభ నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రి అందరూ పిక్చర్స్ వేశారనమాట. మీరు చక్కగా ఈ పిక్చర్స్ చూసే వాళ్ళని గుర్తుపెట్టుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ, గుల్జారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విపి సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు, దేవగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ గారు. ఇప్పటి వరకు అన్నీ అనమాట. మనం సక్సెస్ఫుల్గా 17 లోక్సభ ఎలక్షన్స్ జరుపుకున్నాం. 400కు పైగా రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుపుకున్నాం. దాదాపు 1 మిలియన్ గ్రామ స్థాయి ఎన్నికలు అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎన్నికలు జరుపుకున్నాం. ఇవన్నీ కూడా ఒక క్లాక్ వర్క్ లాగా మన ఎలక్షన్ కమిషన్ సక్సెస్ఫుల్గా ఈ ఎలక్షన్స్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేస్తుంది. నిష్పక్షపాతమైన, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు. అండ్ ఇక్కడ ఒక మాట రాశారు లాస్ట్ చాప్టర్, ఏ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. నేషనల్ ఎలక్షన్స్ 2019 ఎలా జరిగినాయి దాని మీద ఇన్ ఇండియా డెమోక్రసీ ఇస్ ఎ సెలబ్రేషన్ అని స్టార్ట్ చేశారు. ప్రజాస్వామ్యం ఒక సంబరం. ఇన్ ఇండియా డెమోక్రసీ ఇస్ ఎ సెలబ్రేషన్. అడవులు, ఎడారులు, మౌంటైన్స్, అడవులు, ఎడారులు, పర్వతాలు, ఇలా అనేక ఒడిదుడుకులు దాటుకుని మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసాం. దాదాపు 1 మిలియన్ పోలింగ్ బూత్స్ ఎస్టాబ్లిష్ చేసాం 2019 ఎలక్షన్స్లో. అంటే 10 లక్షల పోలింగ్ బూత్స్. ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు అందేలా కష్టపడ్డాం. ఇండియన్ ఎలక్షన్ కమిషను దాదాపు 40 కంట్రీస్ ఎలక్షన్స్ ఎలా చేయాలని ట్రైన్ చేస్తుంటుందంట. సో 2019 లోక్సభ ఎలక్షన్స్ డేటా ఒకసారి చూస్తే ఆ డేటా ఇక్కడ ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కంటెస్టెడ్ 2019 లోక్సభ ఎలక్షన్స్లో 8,054 మంది కంటెస్ట్ చేశారు. దాదాపు 1 కోటి మంది ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఉమెన్ ఓటర్స్, మహిళా ఓటర్లు వెళ్ళి ఓటేసిన వాళ్ళు 29,46,24,24,323 మంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్, మొత్తం ఓటేసిన అంటే ఇండియాలో ఓటు హక్కు కలిగిన వాళ్ళు 91 కోట్ల మంది ఉన్నారు దాదాపు. దానిలో వెళ్ళి ఓటేసిన వాళ్ళు 61,46,84,398 మంది. అండ్ ఓవరాల్గా 32 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో మనకి ఎలక్షన్స్ జరిగాయి. 32 lakh స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట ఏరియాలో ఎలక్షన్ జరిగాయి 2019 జనరల్ ఎలక్షన్స్. అండ్ ఇది అద్భుతంగా G20 సదస్సు సందర్భంగా మనం రిలీజ్ చేసిన డాక్యుమెంట్.